ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ సత్యాల ప్రకారం నడుచుకుంటే మీరు ఇతర భాషలలో ప్రార్థించడం ప్రారంభిస్తారు. ఈ సత్యాలు ఒకదానిపై మరొకటి నిర్మించబడుతూ మీ ప్రార్థనా భాషను అడ్డుకుంటున్న తప్పుడు ఆలోచనలను తొలగిస్తాయి. చివరగా ఇతర భాషల వరం విడుదల కావాలని మనం ప్రార్థిస్తాము. ముందుగా ఇతర భాషల వరం గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అంటే ఏమిటో నిర్వచిద్దాం. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ప్రభువుతో ఐక్యమయ్యున్నవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏటంటే మనము పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాము. రోమియోలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 మరియు 27వ వచనాలు. అలాగే ఆత్మకూడా మన బలహీనతలలో మనకు సహాయం చేస్తుంది. మనము ఏమి ప్రార్థించాలో తెలియకపోయినప్పుడు ఆత్మ తానే వర్ణించలేని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. తండ్రి దేవుడు హృదయాలను పరిశీలించువాడు కాబట్టి ఆత్మ ఏమి ప్రార్థిస్తున్నాడో ఆయనకు తెలుసు. ఇక్కడ చెప్పబడిన ఆ మూలుగులు ఇతర భాషల వరం కావు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం పరిశుద్ధాత్ముడు మీ కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం అధ్యాయంలో ఇతర భాషల వరం గురించి మరింత స్పష్టంగా చూస్తాము. ఎవరైనా ఇతర భాషలో మాట్లాడితే అతడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎవరికీ అది అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా మర్మములను మాట్లాడుతున్నాడు. 4వ వచనం ఇతర భాషలో మాట్లాడువాడు తనను తాను అభివృద్ధి చేసుకుంటాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఇతర భాషలలో ప్రార్థించడం వ్యక్తిగతంగా ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం పౌలు ఇలా వ్రాశాడు, నేను ఇతర భాషలో ప్రార్థించిన ఎడల నా ఆత్మ ప్రార్థిస్తుంది, అయితే నా మనసుకు ఫలితం ఉండదు. ఇప్పుడు ఈ సత్యాలను కలిపి చూద్దాం. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనము పరిశుద్ధాత్మతో ఒకటిగా ఉన్నాము. రోమియులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ మరియు 27వ వచనాలు ప్రకారం పరిశుద్ధాత్ముడు మన కొరకు ప్రార్థిస్తున్నాడు. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఇతర భాషలలో ప్రార్థించడం మనలను ఆత్మీయంగా బలపరుస్తుంది. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇతర భాషలలో ప్రార్థించినప్పుడు మన ఆత్మ ప్రార్థిస్తుంది. అంటే ఇలా చెప్పవచ్చు, మీ ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకమై ఉంది. పరిశుద్ధాత్ముడు మీ కొరకు ప్రార్థిస్తున్నాడు. ఇతర భాషలలో ప్రార్థించినప్పుడు మీ ఆత్మ ప్రార్థిస్తుంది. కాబట్టి మీరు ఇతర భాషలలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ ద్వారా మీ కొరకు ప్రార్థిస్తున్నాడు. మీరు ఇతర భాషలలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ ద్వారా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. అందువల్ల మీరు పరిపూర్ణమైన ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే కారణంగా ఇతర భాషలలో ప్రార్థించినప్పుడు మనం బలపడతాము. ఇతర భాషలలో మాట్లాడే వరానికి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం శతరవతాలు ఉన్నాయి. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఇతర భాషలో మాట్లాడువాడు తనను తాను అభివృద్ధి చేసుకుంటాడు. నా ఆత్మ బలపడితే నా ఆత్మ ప్రభావం చూపే ప్రతిదీ బలపడుతుంది. అంటే ఇతర భాషలలో ప్రార్థించడం మీ జీవితంలో పరిశుద్ధాత్మ ప్రభావాన్ని పెంచుతుంది. మీరు మీ ప్రార్థనా భాషను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు మీ ఆత్మలో ఉన్నది మీలోనూ మీ చుట్టూ ఉన్నదానిపైన ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. ప్రతిరోజూ ఇతర భాషలలో ప్రార్థించడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు గమనించేది శోధనలకు ఎదురు నిలిచే శక్తి పెరుగుతుంది, పరిశుద్ధత పెరుగుతుంది, దైవిక ధైర్యం మీ మీదికి వస్తుంది. మీరు సహజంగా సిగ్గరిపడే వ్యక్తి అయినా సరే, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నా సరే, నిందభావంతో బాధపడుతున్నా సరే, ఇతర భాషలలో ప్రార్థించడం అలవాటు చేసుకుంటే దైవిక ధైర్యం మీ మీదికి వస్తుంది. ఆత్మీయ వరాలు మరింత శక్తివంతమవుతాయి. ప్రవచనవరం పదునెక్కుతుంది, స్వస్థతవరం పదునెక్కుతుంది, వివేచనవరం పదునెక్కుతుంది. అతీంద్రియ కార్యాలు మీ చుట్టూ మరింత స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తాయి. పరిశుద్ధాత్మ స్వరాన్ని మీరు మరింత స్పష్టంగా వినగలుగుతారు. ఆత్మలో ఒక సూదిపడిన శబ్దం వచ్చినా వినగలిగేంత సున్నితత్వం
మీలో ఏర్పడుతుంది. ఎందుకంటే ఇతర భాషలలో ప్రార్థించడం పరిశుద్ధాత్మ స్వరాన్ని వినే అవగాహనను పెంచుతుంది. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ప్రకటన రెవల్యూషన్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇరుక్కుపోయినట్లు అనిపించవచ్చు, కాని ఇతర భాషలలో ప్రార్థించడం అలవాటు చేసుకుంటే పరిశుద్ధాత్మ ప్రభావం పెరుగుతుంది. అప్పుడు వాక్యంలోని సత్యాలు నదిలా మీకు వెల్లడవుతాయి. మీ దైనందిన జీవితంలో వాటిని ఎలా అన్వయించాలో అర్థమవుతుంది. స్వప్నాలు పెరుగుతాయి, అతీంద్రియ అనుభవాలు పెరుగుతాయి, అద్భుతాలు పెరుగుతాయి. మీరు ప్రతిరోజూ అతీంద్రియ జీవితాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. ఈ చిన్న ఆత్మీయ వరాన్ని ఉపయోగించడం ద్వారా గొప్ప మార్పులు సంభవిస్తాయి. ఈ కారణంగానే ఇతర భాషల గురించి ఉన్న అపోహలను తొలగించడం చాలా ముఖ్యము. అప్పుడు మీరు ఆలస్యం చేయకుండా మీ ప్రార్థనా భాషను ఉపయోగించడం ప్రారంభించగలరు. కాని ముందుగా ఈ వరాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన కొన్ని పునాదులను వేయాలి. అవి మీలో ఉన్న తప్పుడు ఆలోచనలను తొలగించి ఈ అద్భుతమైన వరాన్ని విడుదల చేయడానికి సహాయపడతాయి. సరళంగా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం ఇతర భాషల వరానికి 3 ప్రత్యేక వ్యక్తీకరణలు ఉన్నాయని తెలియజేస్తుంది. వ్యక్తిగత భాష, పర్సనల్ టంగ్. దీనిని మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 1 నుండి 4వ వచనములో చూస్తాము. ఇది మీ ప్రార్థనా భాష. ఇది మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపరుస్తుంది. ఈ వ్యక్తిగత భాష ద్వారా పొందే అభివృద్ధికి అనువాదం, ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు. నూటు సాక్ష్య భాష, ప్రూఫ్ టంగ్. దీనికి ఉదాహరణ అపుస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనములో కనిపిస్తుంది. అక్కడ ఇతర భాషలలో మాట్లాడుతున్న వారిని వినిన ప్రజలు తమ తమ భాషలలో విన్నారు. ఒక అద్భుతమైన దైవిక అనువాదం అక్కడ జరిగింది. వారు ఎప్పుడూ నేర్చుకోని భాషలలో మాట్లాడుతున్నారు. ఇది సాక్ష్య భాష, ప్రూఫ్ టంగ్. ప్రవచన భాష, ప్రొఫెటిక్ టంగ్. దీనిని మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 26 నుండి 28వ వచనంలో చూస్తాము. ఈ ప్రవచన భాష ఎల్లప్పుడూ అనువాదవరంతో కలిసి పనిచేస్తుంది. అంటే ఒక వ్యక్తి సంఘంలో లేచి ఇతర భాషలో మాట్లాడతాడు, తరువాత మరొకరు లేచి దానికి అర్థం చెబుతారు. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు సంఘానికి ఒక సందేశాన్ని అందిస్తాడు. ఇది సంఘ సమూహ ఆరాధనలో ఉపయోగించే ప్రవచన భాష. మొదటి అపోహ. చాలామంది ఇలా అనుకుంటారు, ఇతర భాషలలో ప్రార్థించడం రహస్యంగా మాత్రమే చేయాలి, ప్రజల ముందు చేయకూడదు. అయితే ఒక ప్రశ్న అడుగుదాం. ప్రజల ముందే కుమ్మరించబడిన వరాన్ని దేవుడు కేవలం రహస్య గదిలో ఉపయోగించడానికి ఎందుకు ఇస్తాడు? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మవారికిచ్చిన శక్తి ప్రకారం ఇతర భాషలలో మాట్లాడడం ప్రారంభించారు. అందువల్ల ఇతర భాషల వరం కేవలం వ్యక్తిగత ఉపయోగానికి మాత్రమే కాదు. పౌలు కూడా ఇతర భాషలు అవిశ్వాసులకు ఒక సూచన, సైన్ అని చెప్పాడు. అది ఎప్పుడూ రహస్యంగా ఉంటే అవిశ్వాసులకు సూచన ఎలా అవుతుంది? ఈ అపోహ కారణంగా చాలామంది సిగ్గుపడతారు. దానిని దాచుకోవాల్సిన విషయంగా భావిస్తారు. దాన్ని వ్యక్తపరిస్తే దేవుడు కోపపడతాడని భయపడతారు. కాని అది సత్యం కాదు. 2వ అపోహ ఇతర భాషలు అంటే కేవలం భూమిపై ఉన్న భాషలే అని కొందరు నమ్ముతారు. అవును, అది ఒక వ్యక్తీకరణ. దానిని అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4 నుండి 6 వచనములలో చూస్తాము. కాని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2 నుండి 4 వచనములు మర్చిపోవద్దు. అక్కడ ఒక పరలోక సంబంధమైన వ్యక్తిగత ప్రార్థనా భాష గురించి కూడా చెప్పబడింది. ఆ భాషను ఇతరులు అర్థం చేసుకోలేరు. అది ప్రార్థించేవారిని వ్యక్తిగతంగా అభివృద్ధి చేస్తుంది. దాన్ని ఉపయోగించే మీరు కూడా కొంచెం విచిత్రంగా కనిపించవచ్చు, కాని అందుకే దానిని తిరస్కరించకూడదు. చాలాసార్లు ప్రజలు బైబిలు సమతుల్యత అని చెప్పేది నిజానికి వారి వ్యక్తిగత అభిప్రాయమే కాబట్టి. మనం సౌకర్యాన్ని కాదు, బైబిలు చెప్పేది మాత్రమే అనుసరించాలి. ప్రధాన అపోహ. బహుశా మీరు కూడా ఈ మాట విని ఉంటారు, ఇతర భాషల వరం ప్రతి విశ్వాసికుడికి కాదు. ఈ నిర్ణయానికి రావడానికి తరచుగా తప్పుగా అర్థం చేసుకునే వచనం. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12:29వ వచనం. పౌలు ఇలా అడుగుతున్నాడు, అందరూ అపొస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ ఉపాధ్యాయులా, అందరికీ అద్భుత కార్యాలు చేసే శక్తి ఉందా? అందరికీ స్వస్థపరిచే వరం ఉందా? అందరూ ఇతర భాషలలో మాట్లాడగలరా?
అందరూ వాటిని అర్థం చెప్పగలరా? కాదు. కాని ఇక్కడ పౌలు సంఘసేవలో ఉపయోగించే ప్రవచన భాష గురించి మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత ప్రార్థనా భాష గురించి కాదు. వ్యక్తిగత ప్రార్థనా భాష గురించి పౌలు ఇక్కడ మాట్లాడటం లేదు. సాక్ష్యభాష, ప్రూఫ్ టంగ్ గురించి కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ రెండు సందర్భాల్లో అనువాదం అవసరం లేదు. వ్యక్తిగత ప్రార్థనా భాష వ్యక్తిని ఆత్మీయంగా బలపరుస్తుంది. సాక్ష్యభాష అవిశ్వాసులకు సూచనగా ఉంటుంది. కాని మొదటి కరెంటు లేఖ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు సంఘసేవలో ఉపయోగించే వరాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇతర భాషల వరాన్ని మనం ఎందుకు మిగతా వరాల కంటే భిన్నంగా చూస్తున్నాము? పౌలు ఇలా అడిగాడు, అందరూ అపొస్తలులా? అపొస్తలులు ఏమి చేస్తారు? వారు సేవాకార్యాలను స్థాపిస్తారు. అందరూ అపొస్తలులు కాకపోయినా ప్రతి విశ్వాసికుడు దేవుని పనిలో భాగస్వామి కావచ్చు. అందరూ ప్రవక్తలా కాదు. ప్రతి ఒక్కరికి ప్రవక్త పదవి ఉండదు. కాని ప్రతి విశ్వాసికుడు దేవుని స్వరాన్ని వినగలడు. అందరూ ఉపాధ్యాయులా కాదు. ప్రతి ఒక్కరికి బోధకుని పరిచర్య ఉండదు. కాని ప్రతి క్రైస్తవుడు తన విశ్వాసానికి కారణాన్ని వివరించగలగాలి. అందరికీ అద్భుతాలు చేసే శక్తి ఉందా? కాదు. కాని మనమిలా అనము, నీకు అద్భుతాల వరం లేదు కాబట్టి రోగులు కొరకు ప్రార్థించకూడదు, లేదా నీకు స్వస్థపరిచే వరం లేదు కాబట్టి దేవుని అద్భుతాన్ని నమ్మకూడదు. అలా ఎప్పుడూ అనము. ఈ వరాలు కొన్ని విశేష పరిచర్యలలో పనిచేసే ప్రజా వ్యక్తీకరణలు. అయితే వాటి ప్రయోజనాలు మొత్తం క్రీస్తు శరీరానికి చెందుతాయి. అదేవిధంగా ఇతర భాషల విషయంలో కూడా సత్యం వర్తిస్తుంది. మొదటి కరంతేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. ప్రతి ఒక్కరికి ఆత్మ యొక్క ప్రత్యక్షత ఇతరుల మేలు కోసం ఇవ్వబడింది. ఇదే సందర్భం. ఇక్కడ పౌలు ఇతరులకు మేలు చేసే వరాల గురించి మాట్లాడుతున్నాడు. తనను తాను అభివృద్ధి చేసుకునే వ్యక్తిగత ప్రార్థనా భాష గురించి కాదు. అందువల్ల సందర్భాన్ని పక్కన పెట్టకుండా చదివితే ఇతర భాషల వరం కొందరికి మాత్రమే అని చెప్పలేము. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 4 నుండి 5 వచనములు. అందరికీ స్వస్థపరిచే వరం ఉందా? అందరూ ఇతర భాషలలో మాట్లాడగలరా? అందరూ వాటిని అర్థం చెప్పగలరా? కాదు. కాని ఇక్కడ పౌలు సంఘ సేవలో ఉపయోగించే ప్రవచన భాష గురించి మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత ప్రార్థనా భాష గురించి కాదు. వ్యక్తిగత ప్రార్థనా భాష గురించి పౌలు ఇక్కడ మాట్లాడటం లేదు. సాక్ష్యభాష, బ్రూఫ్ టంగ్ గురించి కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ రెండు సందర్భాల్లో అనువాదం అవసరం లేదు. వ్యక్తిగత ప్రార్థనా భాష వ్యక్తిని ఆత్మీయంగా బలపరుస్తుంది. సాక్ష్యభాష అవిశ్వాసులకు సూచనగా ఉంటుంది. కాని మొదటి కరెంటు లేక రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు సంఘ సేవలో ఉపయోగించే వరాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇతర భాషల వరాన్ని మనం ఎందుకు మిగతా వరాల కంటే భిన్నంగా చూస్తున్నాము? పౌలు ఇలా అడిగాడు, అందరూ అపొస్తలులా? అపొస్తలులు ఏమి చేస్తారు? వారు సేవాకార్యాలను స్థాపిస్తారు. అందరూ అపొస్తలులు కాకపోయినా ప్రతి విశ్వాసికుడు దేవుని పనిలో భాగస్వామి కావచ్చు. అందరూ ప్రవక్తలా కాదు. ప్రతి ఒక్కరికి ప్రవక్త పదవి ఉండదు. కాని ప్రతి విశ్వాసికుడు దేవుని స్వరాన్ని వినగలడు. అందరూ ఉపాధ్యాయులా కాదు. ప్రతి ఒక్కరికి బోధకుని పరిచర్య ఉండదు. కాని ప్రతి క్రైస్తవుడు తన విశ్వాసానికి కారణాన్ని వివరించగలగాలి. అందరికీ అద్భుతాలు చేసే శక్తి ఉందా? కాదు. కాని మనమిలా అనము, నీకు అద్భుతాల వరం లేదు కాబట్టి రోగుల కొరకు ప్రార్థించకూడదు, లేదా నీకు స్వస్థపరిచే వరం లేదు కాబట్టి దేవుని అద్భుతాన్ని నమ్మకూడదు. అలా ఎప్పుడూ అనము. ఈ వరాలు కొన్ని విశేష పరిచర్యలలో పనిచేసే ప్రజా వ్యక్తీకరణలు. అయితే వాటి ప్రయోజనాలు మొత్తం క్రీస్తు శరీరానికి చెందుతాయి. అదేవిధంగా ఇతర భాషల విషయంలో కూడా సత్యం వర్తిస్తుంది. మొదటి కరంతేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. ప్రతి ఒక్కరికి ఆత్మ యొక్క ప్రత్యక్షత ఇతరుల మేలుకోసం ఇవ్వబడింది. ఇదే సందర్భం. ఇక్కడ పౌలు ఇతరులకు మేలు చేసే వరాల గురించి మాట్లాడుతున్నాడు. తనను తాను అభివృద్ధి చేసుకునే వ్యక్తిగత ప్రార్థనా భాష గురించి కాదు. అందువల్ల సందర్భాన్ని పక్కన పెట్టకుండా చదివితే ఇతర భాషల వరం కొందరికి మాత్రమే అని చెప్పలేము. చలభాషలో మాట్లాడువాడు
తనను తాను అభివృద్ధి చేసుకుంటాడు. తర్వాత పౌలు ఇలా చెబుతున్నాడు, మీ అందరూ ఇతర భాషలలో మాట్లాడువాడు తనను తాను అభివృద్ధి చేసుకుంటాడు. తర్వాత పౌలు ఇలా చెబుతున్నాడు, మీ అందరూ ఇతర భాషలలో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆలోచించండి, దేవుని చిత్తానికి విరుద్ధమైన దానిని పౌలు ఎందుకు కోరుకుంటాడు? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కోరికను పరిశుద్ధాత్ముడు ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడి ఇతర భాషలలో మాట్లాడడం ప్రారంభించారు? బైబిలు ఇలా చెప్పలేదు, కొంతమంది మాత్రమే నింపబడ్డారు. అది చెబుతోంది, అందరూ నింపబడ్డారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 39వ వచనము పేతురు ఇలా ప్రకటించాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరమందున్నవా అందరికిని మన ప్రభువైన దేవుడు పిలిచినవార అందరికిని చెందింది. దేవుడు మిమ్మల్ని పిలిచాడా? మీరు క్రీస్తులో విశ్వాసివా? అయితే ఈ వాగ్దానం మీకు చెందుతుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం, మీరు ఇప్పుడు చూస్తున్నదియు వినుచున్నదియు ఆయనే కుమ్మరించిన పరిశుద్ధాత్మవారు. ఏమి చూశారు? పరిశుద్ధాత్మ శక్తిని చూశారు. వారు ఏమి విన్నారు? ఇతర భాషలలో మాట్లాడుతున్న విశ్వాసులను విన్నారు. స్వీకరించాల్సిన సమయం కాదు, విడుదల చేయాల్సిన సమయం వచ్చింది. అసలు చెప్పాలంటే ప్రతిపాల్ను 2వ అధ్యాయం సెకంది, నేను ఇతర భాషలలో కాళ్లను చేయబడింది బలవంతంగా పొందమని చెప్పడం లేదు. ఇది నేర్చుకునే నైపుణ్యం కాదు. ప్రతి విశ్వాసికుడిలో ఇప్పటికే ఉన్న ప్రార్థనా భాష విడుదల కావడమే. అయితే దానిని అడ్డుకుంటున్నది ఏమిటి? అన్ని అపోహలు తొలగించిన తర్వాత ఒకే ఒక కారణం మిగులుతుంది. ఆ మాట కొంచెం కఠినంగా అనిపించవచ్చు. ఆ కారణం స్వయం, సెల్ఫ్ లేదా అహం, ఈగో. ఇతర భాషలలో ప్రార్థించే వ్యక్తిగత ప్రార్థనా భాషను విడుదల చెయ్యలేకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అది అహం, ఈగో. నేను కేవలం గర్వం గురించి మాత్రమే మాట్లాడడం లేదు. గర్వం దానిలో ఒక భాగం కావచ్చు. కాని నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనమే మన మార్గానికి అడ్డుగా నిలుస్తున్నాము. మనల్ని మనమే అడ్డుకునే 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. వలభయం, ఫియర్. మనం మూర్ఖుల్లా కనిపిస్తామేమో అని భయపడతాము. లోకంలోని ప్రజలు విమర్శిస్తారేమో అని భయపడతాము. అలా అయితే అలా ఉండనివ్వండి. కొంతమంది మతపరమైన క్రైస్తవులు విమర్శిస్తారేమో అని భయపడతాము. అలా అయితే అలా మీరు కొంచెం విచిత్రంగా కనిపిస్తామేమో అని ఆందోళన పడుతున్నారా? మనము పరిశుద్ధాత్మ శక్తిని విశ్వసించే ప్రజలము. ఆత్మలో నడిచేవారు ఎప్పుడూ ప్రత్యేకంగానే కనిపిస్తారు. ప్రపంచంలా కనిపించడం మన పిలుపు కాదు. కొంతమంది ఇలా భయపడతారు, నేను ఇలా చేస్తే దేవుడు కోపపడతాడేమో. మరికొందరు ఇలా భయపడతారు, ఎక్కడైనా దుష్టాత్మ వచ్చేస్తుందేమో. కాని యేసు చెప్పిన మాటలు వినండి. లూకా 100 ఎక్కడైనా దుష్టాత్మ వచ్చేస్తుందేమో. కాని యేసు చెప్పిన మాటలు వినండి. లూకా 100 ఎక్కడైనా దుష్టాత్మ వచ్చేస్తుందేమో. కాని యేసు చెప్పిన మాటలు వినండి. నేను నమ్మేది దేవుని మంచితనాన్ని. ఆయన తన పిల్లలకు మంచి వరాలనే ఇస్తాడు. సందేహం. మనం ఇలా అంటాము, ఇది కేవలం నేనే మాట్లాడుతున్నాను, లేదా ఇది నిజంగా ఇతర భాషల వరమా? ఈ సందేహం తొలగిపోవాలి. విశ్వాసం దాని స్థానంలో రావాలి. అవును, కొంతవరకు అది మీ ద్వారానే జరుగుతుంది. క్రైస్తవులు చేసే ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, పరిశుద్ధాత్మ వచ్చి వారి నోరు బలవంతంగా కదిలిస్తాడని అనుకుంటారు. అది ఎప్పుడూ బైబిలు బోధించలేదు. ఏ ఆత్మీయ వరమైనా, ఏ ఆత్మీయ కార్యమైనా విశ్వాసాన్ని కోరుతుంది. మీ భాగస్వామ్యం అవసరం, మీ చర్య అవసరం, మీ సమర్పణ అవసరం. మీరు ఇలా చెప్పాలి, అహం, ఏగో. పరిశుద్ధాత్ముడు వాటిని నింపుతాడని నమ్మండి. ఇతర భాషల ప్రార్థన సమర్పణ యొక్క భాష, విశ్వాసం యొక్క భాష. ఎంత గొప్ప శక్తిని దేవుడు ఒక చిన్న పిల్లవాడి విశ్వాసం వంటి సాధారణ చర్య వెనుక దాచాడో చూడండి. ప్రార్థన. తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరినీ నీ సన్నిధిలో ఎత్తి ఉంచుతున్నాను. మొదటగా వారి మనసులను ప్రశాంతపరచుము. వారి భయాలను తొలగించుము. తమను తాము పక్కన పెట్టి నిన్ను మాత్రమే చూడగలిగే కృపను అనుగ్రహించుము. అమూల్యమైన పరిశుద్ధాత్మ, నీ సన్నిధిని వారు అనుభవించునట్లు చేయుము. నీ మహిమతో వారిని చుట్టుముట్టుము. దేవుని ప్రజలారా, మీకు సాధ్యమైతే మీ చేతులను ఎత్తండి. మీకు సాధ్యమైతే మీ కన్నులను మూసుకోండి. లేకపోతే మీ హృదయాన్ని ప్రభువైన యేసువైపు తిప్పండి. ఇప్పుడు విశ్వాసంతో ఆ ధ్వనులను విడుదల చేయడం ప్రారంభించండి. పరిశుద్ధాత్ముడు వాటిని నింపుతాడని నమ్మండి. కారు స్టార్ట్ చేయడంలా ఇది ఉంటుంది.
మీరు తాళం తిప్పాలి. కాని తాళం తిప్పిన తర్వాత ఇంజన్ పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగే మీరు కూడా మొదటి అడుగు వెయ్యాలి. తరువాత అది ఒక ప్రవాహంలా మారే క్షణాన్ని మీరు అనుభవిస్తారు. ప్రియమైన ప్రభువా, వారిని బలపరచుము. ప్రస్తుతం వారి దృష్టి పూర్తిగా నీమీద ఉండునట్లు చెయ్యుము. భయపడవద్దు, సిగ్గుపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఆ పరలోక సంబంధమైన అక్షరాలను, ధ్వనులను విడుదల చేయండి. ధన్యవాదాలు యేసయ్యా, ధన్యవాదాలు యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్.